హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్ కేమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం థర్డ్ ఫేజ్లో అసలు సీటు రాకపోవడానికి కారణం ఏంటి, ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 9,000 మంది, నియర్ 9,000 కంటే పైనే అసలే సీట్ రాలేదు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, అండ్ మిగతా వాళ్ళకి సీట్ వచ్చినా అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు. కొంతమందికి అయితే మంచి ర్యాంక్ ఉన్న అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఎందుకంటే థర్డ్ ఫేజు ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ చేయొద్దు. ఆ మిస్టేక్స్ చేయకపోవడం వల్ల మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావచ్చు, అట్లీస్ట్ బెటర్ కాలేజ్ అయితే వస్తుంది. అండ్ ఇంతవరకు సీట్ రాకపోతే అయితే సీట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ సీట్ రాక బాధపడుతున్నారో, లేక మంచి కాలేజీలో రాలేదు, మంచి బ్రాంచ్లో రాలేదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో చిన్నగా ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు కూడా ప్రతి వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. ఇప్పుడు 9,000 మంది ఎందుకు అంటే వాళ్ళ అందరి గమనిస్తే చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలాంటి లిమిటేషన్ అయితే లేదు. కాబట్టి మీరు వీలైనన్ని మీ ఇంటి దగ్గర ఉన్న మీరు అనుకున్న కాలేజెస్ ఎన్ని అయితే అన్నీ, అండ్ కంప్యూటర్ సైన్స్ పైన డిపెండ్ అవ్వడము, అందరూ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ అనే కాదు, కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ ఉంటాయి. తర్వాత ట్రిపుల్ ఈలో కూడా మీరు జాయిన్ కావచ్చు. దానివల్ల కూడా సాఫ్ట్వేర్లో అయితే స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. కనీసం ఏదో కాలేజీలో అయితే సీట్ వస్తుంది. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళ గురించి. ఓకే, ఎవరికైతే 9,000 మంది వాళ్ళు రెండు ప్రాబ్లమ్స్, చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చి వదిలిపెట్టారు. సో దానివల్ల వాళ్ళకి సీటే రాలేదు ఇప్పుడు. సో అలాంటి కంటే బెటరు మీరు వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ అండ్ ఎక్కువ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చి వదిలిపెట్టొద్దు. ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచెస్ కూడా చేయొచ్చు. అండ్ నియర్ బై కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్తే కాకుండా కంప్యూటర్ సైన్స్తో పాటు స్పెషలైజేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చేయండి. అండ్ సెకండ్ థింగ్, ఇది మంచి కాలేజు, మన కట్ ఆఫ్ మన మార్క్స్ అంత లేవు అని చాలామంది వదిలేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ హైదరాబాద్, మీ ర్యాంక్ ఉన్నా లేకున్నా ఫస్ట్ అదే పెట్టండి. ఎందుకంటే చాలామంది అలా వదిలిపెడితే ఒక 2 సీట్స్ మిగిలి ఉన్నాయి, దానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి. సో ఆ సీట్ ఎవరికి రాదు, ప్లస్ కాలేజీకి లాసు, మీకు లాసు. సో కట్ ఆఫ్ చూడకండి. అది మీరు మంచి కాలేజ్ అనుకుంటే, మంచి బ్రాంచ్ అనుకుంటే ఆ కాలేజీని మీరు ఫస్ట్ ఉంచండి. జేఎన్టీయూ హైదరాబాద్ మీకు 99.99% రాదు, కానీ అదే వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఇవ్వాలి. అలా మీరు అనుకున్న కాలేజీలో ఏదైతే సీట్ ఉందో దాని కట్ ఆఫ్ మార్క్స్ చూడకండి. మనకు వచ్చిన ర్యాంకు దానికి వస్తుందా లేదా అని అయితే చూడకండి. కాబట్టి ఎంత మంచి కాలేజ్ అయితే అంత మంచి కాలేజీని పైన ఉంచాలి. మీరు మీ ర్యాంకుకి రాకపోవచ్చు, మీ కేటగిరీకి రాకపోవచ్చు, అయినా దాన్ని ముందే ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు, 0.01% ఛాన్స్ ఉన్న సక్సెస్ అయితే మీకే మంచిది. సో ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. మంచి కాలేజీలు ముందు, మంచి బ్రాంచెస్ ముందు, తర్వాత వీలైనన్ని ఎక్కువ బ్రాంచెస్, అండ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పైన డిపెండ్ కాకండి. దాని అలైడ్ బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల తర్వాత మీరు ప్యారలల్గా వేరే కోర్స్ చేసి మళ్ళీ కంప్యూటర్ సైన్స్లో జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, స్పెషల్గా ఎవరికైతే సీట్ రాలేదో, మంచి కాలేజ్ రాలేదో వాళ్ళందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.